హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాల్టి మన రెసిపీ కాజు పన్నీర్ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు కాజు, 1 కప్పు పన్నీర్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టమాటోస్ని ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టుకోండి. 2 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత అందులోకి కాజుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఈ సాల్ట్, పసుపు అనేది యాడ్ చేయడం వలన మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోవాలి. ఈ టమాటా నుండి మొత్తం ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూతను పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకొని అసలు కర్డ్ వేసామని కూడా తెలియకుండా ఆ విధంగా బాగా కలిపేసుకోవాలి. లేదంటే చిన్న చిన్నగా కర్డ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కనిపిస్తే కర్రీ అంత బాగోదు. కాబట్టి మనకు అస్సలు కర్డ్ కనిపించకుండా నీట్గా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్ పన్నీర్ని యాడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, మన డాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ హోమ్ మేడ్ పన్నీర్ని యూజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.